రహదారులు బాగున్నప్పుడు గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని పలు గ్రామాలలో సుమారు 903 లక్షల వ్యయంతో గ్రావెల్స్ వీటీ రోడ్లు నాపాక దేవాలయ అభివృద్ధి నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో రహదారులు బాగుంటేనే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, అభివృద్ధి అన్నది పట్టణాలకే పరిమితం కాకుండా పల్లెల్లో కూడా సమానంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ నిధులతో పాటు ఇతర పథకాల ద్వారా కూడా రహదారి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయశ్రీ, మార్కెట్ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి సత్యం, మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి, జిల్లా నాయకులు పలువురు పాల్గొన్నారు. పొలాలకు పోయేటువంటి ఆయకట్టు రోడ్లు, ఒక విలేజ్ నుంచి తండాలకు పోయే లింక్ రోడ్లు, అదేవిధంగా న్యూ ఫార్మేషన్ రోడ్స్ను గత 60 సంవత్సరాల నుంచి ఒక తట్టెడు మట్టి కూడా పొయ్యలేనటువంటి రోడ్లని ఈరోజు ఈ నియోజకవర్గంలో 52,50,00,000 రూపాయలు ఆయకట్ రోడ్లను మనం శంకుస్థాపన చేసుకున్నాం. 52,50,00,000తో పాటు ట్రైబల్ తండాలకు లింకులు కలిపేటువంటి రోడ్లు కూడా 23,70,00,000, అంటే సుమారు 75 కోట్ల రూపాయలు ఈ యొక్క రోడ్ల నిర్మాణం కొరకు శంకుస్థాపనలు గత 3 రోజుల నుంచి ఇది 4వ రోజుగా మనము ఫౌండేషన్స్ వేసుకోవడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ముల్లెలు మూటలు వేసుకొని ఎడ్ల బండ్లు దిగబడి రైతులకు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈ యొక్క పొలాలకు పోయే దారులు మనం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ అన్న గారి సహకారంతో, మంత్రుల సహకారంతో ఈ రోడ్లను అభివృద్ధి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు పొలాల ఆయకట్టు రోడ్లే కాకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 23వ సంవత్సరం అక్టోబర్లో తెగినటువంటి రోడ్లకు ఈ నియోజకవర్గంలో సుమారు 200 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశాం. అదేవిధంగా R&B ద్వారా కూడా సుమారు 100 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ రోడ్ల సౌకర్యం, రవాణా సౌకర్యం పెరిగినప్పుడు ప్రజలకు గ్రామాల్లో అభివృద్ధి కానీ, వాళ్ళ పంట పొలాలకు అదేవిధంగా రవాణా సౌకర్యం మెరుగుపరిచినప్పుడు గ్రామాల అభివృద్ధి చేయడం జరుగుతుంది. శాంతినగర్ వరకు 3 కిలోమీటర్లు ఉంది. తట్టెడు మట్టి కూడా పోయలే. వెనకట నడిచినటువంటి రోడ్డుకు కొలాప్స్ చేసారు గత పాలకులు. ఈరోజు మనం 50 లక్షల రూపాయలు ఇచ్చాం. అదేవిధంగా జడలపేట నుంచి పాసిగడ్డ తండ కానీ, ఈరోజు జడలపేట నుంచి గుంటూరుపల్లెకి కానీ అక్కడ కూడా 66 ఫీట్లతో పెద్ద వెడల్పున్న రోడ్ అని చెప్తున్నారు. అది కూడా కొలాప్స్ చేశారు. అట్లా ఈరోజు నైన్పాక నుంచి పాసిగడ్డ, అదేవిధంగా అన్ని లింకులతో చిరు వ్యాపారులు కానీ, ఇండస్ట్రీస్ కానీ అభివృద్ధి చెందడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ప్రజల సహకారం రాబోయేటువంటి రోజుల్లో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం.